ఓవల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలగొట్టడంతో పాటు ఎలైట్ జాబితాలో వకార్ యూనిస్ను సమం చేశాడు. రెండో రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో 4 కీలక వికెట్లు పడగొట్టాడు. 31 ఏళ్ల సిరాజ్ మెరుపు వేగంతో బంతులను సంధిస్తూ ఓలీ పోప్, జో రూట్, జాకబ్ బెథేల్, హ్యారీ బ్రూక్ల వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ప్రసిద్ధ కృష్ణ సైతం అద్భుత బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా ఇంగ్లాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో సిరాజ్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఓవల్ మైదానంలో జరిగిన 5వ టెస్టులో సిరాజ్ 4 వికెట్లు తీయడం ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక 4 వికెట్లు హాల్స్ చేసిన భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. సిరాజ్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్లో 11 టెస్టులు ఆడి 6 సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు. అంతకుముందు ఇంగ్లాండ్ గడ్డపై 4 వికెట్ల హాల్ సాధించిన భారతీయ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా 5 సార్లు ఇంగ్లాండ్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్లో 4 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆ రికార్డును సిరాజ్ బద్దలు కొట్టాడు. 2021లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ సిరాజ్ 4 వికెట్ల ఘనత సాధించాడు. ఆ తర్వాత 2022లో ఎడ్జ్బాస్టన్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 4 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. అదేవిధంగా ప్రస్తుత సిరీస్లో బర్మింగ్హామ్లో 4కు పైగా వికెట్లు తీసిన సిరాజ్ మళ్ళీ ఇప్పుడు ఓవల్ టెస్టులో 4 వికెట్లు పడగొట్టాడు. ఆసియా నుంచి ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సార్లు ఒకే ఇన్నింగ్స్లో 4 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన వారి జాబితాలో వకార్ యూనిస్, ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అయితే 1996లో వకార్ యూనిస్ ఇంగ్లాండ్లో 6వసారి 4 వికెట్లు పడగొట్టాడు. మళ్ళీ 29 సంవత్సరాల తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆ రికార్డును సమం చేశాడు.